అనుకుంటామని చెప్పి మాట్లాడడం అనేది మాలల్ని భ్రమలు పెట్టడం తప్ప ఇంకోటి ఉంటుందా? ఇంకా ఇంకా వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణ ఉద్యమాలు పెరుగుతాయి. అంటే అంబేద్కర్ కాలంలో ప్రాతినిధ్యం సాధించడం అనేది మొదటి ప్రధాన ఎజెండా. కానీ ఈనాటి కాలంలో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కేలాగా చేయడం ఈనాటి ఎజెండా. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ అనే ప్రాతినిధ్యాన్ని సాధించడం ఆయనకు మొదటి ఎజెండా. కానీ అందరికీ పంచుకోమని ఆయన చెప్పిండు. మొదటి ఎజెండా సాధిస్తూనే అందరు పంచుకోమని చెప్పిండు. పంపిణీలో జాప్యం జరగడం వల్ల జరిగిన నష్టాన్ని నివారించడం కోసం పంపిణీ కోసం ఇప్పుడు మొదలుపెట్టాం. అంటే ఈనాటి ఎజెండా అంబేద్కర్ సాధించిన ఫలాలు అందరికి పంచడమే, అందరికి అందించడమే. ఈ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది ఎంఆర్పిఎస్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసత్వం కలిగి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉన్నది ఎవరన్నా ఉంటే ఎంఆర్పిఎస్ మాత్రమే. ఇకపోతే ఒక మాట మాట్లాడుతున్నారు. బీజేపీ పాలకుల దగ్గర మేమేదో వాళ్ళ బూట్లు తుడిచో ఇంకోటి తుడిచో ఇవి 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 ఇది ఇది సాధిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నేనంటే మీ పదవుల కోసం పార్టీలు మారినరు, మా జాతి ఆశయం కోసం అందరి దగ్గరికి వెళ్ళాను. మా జాతి ఆశయం కోసం అని నేను అందరి దగ్గరికి వెళ్ళాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, మన్మోహన్ సింగ్ గారిని కూడా కలిశాను. గౌరవ నరేంద్ర మోడీ గారినే కాదు, సోనియా గాంధీ గారిని కూడా కలిశాను. వర్గీకరణను కోరుకుంటున్న నేను నా జాతి ఆశయాన్ని ముందుకు నడిపించడం కోసం ఈ దేశంలో ఉండబడే ప్రముఖులందరినీ కలుసుకుంటూ వచ్చేసాను. అందరి మద్దతుతో వర్గీకరణ సాధించే ప్రయత్నం చేశాను. ఒక్కడు మాత్రం గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఏ పార్టీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీ ఇక్కడ లేదు. మీరు మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం ఆపుకోండి. మాలల్ని అంబేద్కర్ వాదం నుంచి దూరం చేసి మనవాదులుగా మార్చబాకండి. మాలల్ని అంబేద్కర్ వాదానికి దృక్పథానికి దూరం చేసి వాళ్ళని మనవాదులుగా మార్చబాకండి. మళ్ళా చెప్తున్నా, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు, అంబేద్కర్ కాలం నుంచి ఈ కాలం వరకు అంబేద్కర్ వేదిక మీద అంబేద్కర్ పోరాటం నడుపుతున్నప్పుడు అగ్రకులాలు కనిపించిండ్రు. ఈనాడు అంబేద్కర్ను గౌరవించే వాళ్ళ సంఖ్య అగ్రకులాలు పెరిగింది. ఈనాడు ఆయన రథాన్ని ముందుకు నడిపించే క్రమంలో అగ్రకులాలు ఇక్కడ సమర్థిస్తున్నాయి. ఎంఆర్పిఎస్ని అందరూ సమర్థిస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగింది, మాలల్లో మనవాదుల సంఖ్య పెరుగుతున్నది. మనవాద సంస్కృతి దూరం చేసుకోకుంటే మీరు సమాజానికి దూరం అవుతారు. ఇప్పటికే దళితుల్లో మెజారిటీ కులాల ఆకాంక్షకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు, అగ్రకులాల అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు గౌరవ రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఇచ్చిన స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు మనవాదులుగా మారారు. మీరు మనవాదులు అవుతే మీ అంబేద్కర్ వాదులు. మనవాదాన్ని అంబేద్కర్ ఓడించిండు ఆనాటి కాలంలో. ఈనాడు ఎంఆర్పిఎస్ కూడా నయా మనవాదులను ఇప్పుడు ఓడిస్తాయి. ఆనాడు అంబేద్కరు మనవాదులను ఓడించి ప్రాతినిధ్యాన్ని సాధించాడు. ఈనాడు నయా మానవాదులు ఎక్కడున్నారంటే ఎక్కువ మాలల్లోనే ఉన్నారు. ఆ నయా మానవాదులను ఓడించడం ఖాయం, వర్గీకరణ అమలు చేయించుకోవడం ఖాయం, మనువాదులను నిర్మూలించడం కూడా ఖాయం. మనువాదులను రాజకీయంగా నిర్మూలించడం కూడా ఖాయం తెలంగాణ గడ్డ మీద. ఒక సందర్భంలో అయ్యనే మా మహిళతో ఓడించిన వాళ్ళం. భవిష్యత్ రోజుల్లో వాళ్ళకు రాజకీయంగా పుట్టకతులు లేకుండా చేయడం కోసం మాదిగల్ని, మా నేతకాన్ని, పీడిత కులాలందరినీ, బుడగజంగాలందరినీ ఏకతానికి తీసుకొస్తాం. ఏదేమైనా వర్గీకరణను అడ్డు తగులే స్వార్థపరులారా, మిమ్మల్ని సమర్థించే రాజకీయ పార్టీ లేదు. మీకు చేతనైతే బీఎస్పీలో చేరి మాయావతి అండ తీసుకోండి, లేదా మీకు చేతనవుతే సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడండి. కానీ మాలల్ని భ్రమలు పెట్టే ప్రయత్నం చేసి మాలల్ని మనవాదుల మార్చబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 600 వర్గీకరణ అమలు జరుగుతుంది. మళ్ళా చెప్తున్నా, మీరే కాదు, మీ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, మీ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు. రాసి పెట్టుకోండి.
వర్గీకరణ రాసి పెట్టుకోండి. యుద్ధాన్ని ముందుకు నడిపించే శక్తి మాదిగలకు ఉన్నది.